ఒక పల్లెటూరిలో సితారా అనే అమ్మాయి ఉంటుంది. తను చాలా అందగత్తె, అనకువ, మంచి గుణం కలది. తనది పేద కుటుంబం. తనకి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విషయం సితారని కూడా ఎంతగానో బాధిస్తుంది. తను మనసులో, దేవుడా, ఎలాగైనా నాకు పెళ్ళయ్యేలా చూడు తండ్రి. నా తల్లిదండ్రులకు నా భారాన్ని దించేసేయ్. నాకలాంటివాడు భర్తగా రావాలి, ఇలాంటివాడు భర్తగా రావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలాంటి కోరికలేం లేవు. భర్త వస్తే చాలు, అదే నాకు 10,000. ఒక్క పెళ్లి విషయంలోనే కాదు, సితార ఎప్పుడూ ఏ విషయంలో కూడా నాకది కావాలి, ఇది కావాలి, నా జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేటటువంటి ఆశపడే మనస్తత్వం అస్సలు కాదు. కోరికలు కోరదు. తనకి దొరికిన దాంతోనే సంతోషిస్తుంది, తృప్తి పడుతుంది. సితార తన స్నేహితురాలు శాంభవితో కలిసి పక్కనే ఉన్న పట్నంలో టైలరింగ్ నేర్చుకుంటూ ఉండేది. ఒకరోజు శాంభవి, ఏ సితారా, షాపింగ్కి వెళ్దాం, వస్తావా? షాపింగా? ఇప్పుడెందుకే? మార్కెట్లోకి కొత్త డ్రెస్ ఒకటి వచ్చిందే, మన పక్కింటమ్మాయి వేసుకుంది కదా, అది చాలా బాగుంది. అది కొనుక్కొని వేసుకునే వరకు నాకు నిద్ర పట్టదంటే నమ్ము. ఆ డ్రెస్సులో నువ్వు కూడా చాలా అందంగానే ఉంటావులే, నీకు కూడా చాలా బాగుంటుంది. నాకొద్దే, నీకు కావాలంటే తీసుకో. ఏయ్ సుందరి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందే. ఎందుకే? నీకసలు ఏ కోరికలు ఉండవా? ఇప్పుడు నాకేం తక్కువైందనే కొత్తగా కోరికలు కోరుకోవడానికి? ప్రతి విషయంలో సర్దుకుపోయి బతకూడదే. నేను సర్దుకుపోయి బతుకుతున్నానని నీకు చెప్పానా? చెప్పేదేముంది, అర్థమవుతూనే ఉందిగా. చిన్న డ్రెస్ కొనుక్కోవడానికి కూడా ఆలోచిస్తున్నావు. నేను దేన్నైనా ఇష్టపడి అది నాకు దక్కదేమో, వద్దులే అనుకుంటే నేను సర్దుకుపోతున్నానని అర్థం. అసలు నాకు దాని మీద ఎటువంటి ఇష్టమూ లేనప్పుడు నేను సర్దుకుపోతున్నట్టు ఎలా అవుతుంది చెప్పు? ఏమోనే, నువ్వు అసలు నాకు అర్థమే కావు. సాధారణంగా ఆడపిల్ల మనస్తత్వాన్ని చదవటం అంత సులువు కాదంటారు అందరూ. ఇక నీలాంటి అమ్మాయి మనస్తత్వం చదవటం కష్టతరమే. నీ మనస్తత్వం గురించి అర్థం చేసుకోవాలంటే మానసిక శాస్త్రం అనే చదువు ఒకటి ఉంటుంది కదా, అది చదవాల్సిందేలే. ఆ మాటలకి సితార నవ్వుతుంది. అంత లేదు, మీరందరూ ఆడపిల్లలు ఇలాగే ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఆలోచించాలి అనే ఒక విషయానికి కట్టుబడున్నారు. అందుకని దానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు మీకు తొందరగా అర్థం కారు, వాళ్ళని వింతగా చూస్తారు. అంతే తప్ప శాస్త్రాలు చదవాల్సిన అవసరమేం లేదు. అలా అయితే ఇప్పుడు చెప్పు, మరి నీ కోరికలేంటి? కోరుకోవడానికి ఇప్పుడు నాకేం తక్కువైందని? తినడానికి లేకుండా బిచ్చమెత్తుకునే పరిస్థితిలో లేను కదా. 3 పూటల అన్నం దొరుకుతుంది. చిరిగిపోయిన బట్టలు కట్టుకునే పరిస్థితిలోనూ లేకుండా కట్టుకోవడానికి మంచి బట్టలున్నాయి. అందరూ చేతులెత్తి దండం పెట్టేంత గౌరవం, విలువ, గొప్ప స్థాయి నాకు లేకపోయినా ఏదో నాకు తగ్గ మర్యాద, గౌరవం, విలువ ఉన్నాయి. ఇకపోతే రోడ్ల మీద పడుకునే పరిస్థితిలో లేను. ఇల్లుంది. నా బాగోగులు చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు. ఇంకేం కావాలని నేను కోరుకోవాలి చెప్పు? 3 పూటలా తింటున్నా అవే పచ్చడి మెతుకులు కదా. కట్టుకోవడానికి బట్టలున్నా అవి ఖరీదు తక్కువ, నాసిరకంవి కదా. ఎటువంటి ఫ్యాషను ఉండదు. ఇక నీడ ఉన్నా లేనట్టే, నీది పూరి గుడిసె కాబట్టి. సమాజంలో విలువ, గౌరవం అంటావా? అది పెద్ద గౌరవం, విలువ కూడా కాదు. ఇక అందం అంటావా? ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఉపయోగమేముందే? నువ్వు దాన్ని వాడుకుంటావా? ఇవన్నీ నీ ఆశలు, నీ ఆలోచనలు, నీ కోరికలు. నీలాగే అందరు ఆడపిల్లలు ఉండాలని, ఉంటారని ఎందుకనుకుంటున్నావే? శాంభవి సితార వైపు అయోమయంగా చూస్తుంది. నువ్వు నీ జీవితంలో దేని పట్లయితే అసంతృప్తిగా ఉన్నావో మిగతా ఆడపిల్లలందరూ కూడా దాని పట్ల అసంతృప్తిగానే ఉంటారనుకోవడం తప్పు. నాకా పచ్చడి మెతుకుల్లోనే అంతకు మించిన తృప్తి దొరుకుతుంది. కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా నేనేదో మనసు చంపుకొని కష్టపడుతున్నాననుకుంటున్నావు. అది పొరపాటు. సర్లేవే, నీతో ఎంత వాదించుకుంటూ కూర్చున్నా సరే ఎప్పటికీ తెగే విషయమే కాదిది. నేను షాపింగ్కి వెళ్ళొస్తాను అని శాంభవి వెళ్ళిపోతుంది. మరో ఊళ్ళో శశిధర్ అనే ఒక యువకుడుంటాడు. అతను పేదవాడు కాదు, కాని మధ్యతరగతి కుటుంబపు వ్యక్తి. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు.
అతనికి అందగత్తని బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆశ. పెద్ద పెద్ద మేడల్లో బతకాలని కోరిక. ఖరీదైన కార్లలో తిరగాలని ఆశ. ఒకడి కింద ఉద్యోగం చేయటం మానేసి తనే సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్నది అతని కల. అయితే తన కోరికల్ని తనకి తానుగా కష్టపడి సంపాదించుకోవాలని ఆలోచన కంటే ఎవరో వచ్చి తనకి వరంగా ఇవ్వాలని కోరుకునేవాడు. రాత్రికి రాత్రే తన జీవితం గొప్పగా మారిపోవాలనుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరుతుంటాడు శశిధర్. తల్లి పూర్ణమ్మ, ఒరే అబ్బాయి, నువ్వు కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మాయి దొరకటం మన స్తోమతకి కష్టమేరా. ఎంత ప్రయత్నించినా ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదనుకో. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుని 30 ఏళ్లు దాటేశావురా. పెళ్లిళ్ళ పేరయ్య కూడా ఇక నా వల్ల కాదు, అలాంటి సంబంధం చూడటం అని చేతులెత్తేశాడు. ఇప్పటికైనా ఆలోచించరా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ముందు ముందు పెళ్ళవడం కూడా కష్టమే. ఇప్పుడు మాత్రం అంత సులువుగా ఎక్కడ దొరుకుతున్నారు ఆడపిల్లలు? కాకపోతే కాస్త కష్టపడి దొరికే అవకాశం ఉంటుంది. ముందు ముందు అది కూడా ఉండదనుకో. అది మేం చెప్పదలుచుకున్నది. ఆ పైన నీ ఇష్టం. ఇంకా ఏంటయ్యా నువ్వు చెప్పేది? అట్లాగని వాడిష్టానికి వదిలేసి ఊరుకుంటామా ఏంటి? ఊరుకోక ఏం చేస్తామే? పెళ్లి చేసుకునేవాడు సిద్ధంగా లేకపోతే మనమేం చెయ్యగలం? బలవంతంగా పెళ్ళైతే చేయగలం గాని కాపురం చేయించగలమా ఏంటి? ఒరే అబ్బాయి, మా మాట వినరా. అమ్మా, ఇన్నాళ్ళు ఎదురు చూసిందే అలాంటి సంబంధం కోసం. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోతే ఇన్నాళ్ల నా నిరీక్షణకి, నేను వృధా చేసుకున్న సమయానికి అర్థం ఉండదు కదా. అయితే ఇప్పుడు అలాంటి అమ్మాయి దొరికే వరకు పెళ్లి ససేమిరా చేసుకోనంటావు, అంతేనా? అవును. ఒకవేళ దొరక్కపోతే ఏం చేస్తావురా? జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటావా? అలా ఏముండను. ఖచ్చితంగా దొరుకుతుంది. నాకు నమ్మకం ఉంది. ఇన్నాళ్ళు కూడా అదే నమ్మకంతో ఉన్నావు కదరా, అయినా దొరకలేదుగా. లేదమ్మా, ఈ సంవత్సరం ఖచ్చితంగా దొరుకుతుంది అంటూ వెళ్ళిపోతాడు. శశిధర్ పట్నంలోని మ్యాట్రిమోనీ ఆఫీస్కొస్తాడు. ఏమైంది సార్? నేను మీకు చెప్పి చాలా రోజులైంది, కానీ అలాంటి అమ్మాయిని ఒక్కరిని కూడా మీరు నాకు చూపించలేదు. సార్, మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చే అమ్మాయి దొరకటం చాలా కష్టం. మేమెంతో ట్రై చేస్తున్నాం. అలాంటి అమ్మాయిని మీరు నాకు సెట్ చేయగలిగితే నేనింకా మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను. మేమిలాంటి బిజినెస్ పెట్టింది కూడా సంపాదించుకోవడానికే సార్, కాదనను. కానీ అమ్మాయి దొరకలి కదా. ఇంత పెద్ద ప్రపంచంలో అలాంటి అమ్మాయిని పట్టుకోలేకపోతున్నారా మీరు? సార్, అలాంటి అమ్మాయిని పట్టుకోవటం ఈజీనే, కానీ ఆ అమ్మాయిని మీతో పెళ్లి కొప్పించడం అంత ఈజీ కాదు. అదేంటి? మీరెలా మీ స్థాయికి మించిన కోరికలు తీర్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారో, ఆ స్థాయి అమ్మాయి కూడా తన స్తోమతకి మించిన కోరికలు తీర్చే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా. మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడదు కదా. మీరు చెప్పింది కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ అందరూ అలా ఉండరు కదా. డబ్బున్న వాళ్లలో కొంతమంది తమ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు, ఎదురు చెప్పకుండా తమ మాట వినేవాళ్ళు, తమ అడుగులకు మడుగులొత్తే మొగుళ్ళు కావాలని కోరుకుంటారు కదా. అలాంటి సంబంధం ఏమైనా ఉంటే చూసి పెట్టండి. సరే సార్, ఆ వేలో ట్రై చేస్తాను. దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మూర్తి పెళ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వస్తాడు. పేరయ్య గారు, మావాడు చేతులారా వాడి జీవితం నాశనం చేసుకునేలా ఉన్నాడు. వయస్సు దాటిపోయాక పిల్లనెవరిస్తారు చెప్పండి? జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతాడు. కాబట్టి మీరు ఇంతకు ముందు చెప్పిన ఆ సితారా అనే అమ్మాయిని ఖాయం చేసేయండి. కానీ మీ వాడు ఒప్పుకోడు కదండి. దానికి నేను ఒక ఉపాయం ఆలోచించానులేండి. ఏమిటది? ఆ అమ్మాయి జాతకం ప్రకారం ఆమెని పెళ్లి చేసుకున్న వాడికి మహర్దశ పడుతుందని, బాగా కలిసొస్తుందని, కష్టపడకుండా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడని అబద్ధం చెప్పండి. అప్పుడది నా తలకు చుట్టుకుంటుందేమో కదండి. నేనున్నాను కదా. చెప్పినా మీ అబ్బాయి నమ్ముతాడంటారా? ఇప్పుడు మా వాడున్న పరిస్థితిలో ఖచ్చితంగా నమ్ముతాడు.
రేపు మరి మనకి ఇబ్బంది వస్తుందేమో కదండి. అప్పుడు చూద్దాం. మనం అనుకున్నట్టే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? ఏమో, మంచిగానే ఉండొచ్చు కదా. కాలమే అన్నిటికీ పరిష్కారం, అదే సమాధానం. సరేనండి, మీ ఇష్టం. పథకం ప్రకారం వాళ్ళు అనుకున్నట్టే శశిధర్కి చెప్తారు. అది విని అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. మనసులో డబ్బు వెంట తెచ్చే అమ్మాయి రాకపోయినా ఆ డబ్బు కలిసొచ్చే అదృష్టాన్ని తీసుకొచ్చే అమ్మాయి వస్తుందిగా. ఆ అదృష్టం మాత్రం ఎందుకు వదులుకోవాలి? అని పెళ్లి కొప్పుకున్నాడు. శశిధర్కి సితారతో పెళ్లి జరిపిస్తారు. కూతురికి పెళ్లి జరగడంతో చాలా సంతోషపడిపోతారు సితార తల్లిదండ్రులు. తనకి పెళ్లైందనే సంతోషం కంటే కూడా తన భారం తల్లిదండ్రులకి దిగిపోయిందని ఆనందమే ఎక్కువగా ఉంది సితారలో. పెళ్లికి వచ్చిన శాంభవి సితారతో, నీ ఆర్థిక స్థాయికి ఏదో కూలి పని చేసుకునేవాడు దొరుకుతాడనుకున్నానే, కానీ ఉద్యోగం చేసేవాడు దొరికాడు. అదృష్టవంతురాలివి. శాంభవి నోటి నుండి వచ్చిన అదృష్టవంతురాలివి అనే మాట ఆ పక్కన నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతున్న శశిధర్ చెవిన పడింది. ఎవరు అదృష్టవంతురాలని ఎవరి గురించో మాట్లాడుతున్నారు? నేనేనండి, మీ భార్య చాలా అదృష్టవంతురాలని చెప్తున్నాను. అలాగా? అని పొంగిపోతాడు శశిధర్. ఆ పేరయ్య చెప్పింది నిజమే. ఇప్పటి వరకు అప్పుడప్పుడు కాస్త సందేహంగా ఉండేది, కానీ ఇప్పుడది తీరిపోయింది. ఒరే శశిధర్, తొందరలో నీకు గొప్ప అదృష్టం పట్టబోతుందిరా అని లోపల తెగ సంబరపడిపోతూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. శశిధర్ స్నేహితుడొకడు, ఇదేంట్రా, కట్న కానుకలివ్వలేని పేదింటమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? అసలే నీకు డబ్బు పిచ్చ ఎక్కువ కదా. డబ్బున్న సంబంధాలు చేసుకోవాలని తెగ ప్రయత్నం చేస్తావు. అలాంటిది ఇలాంటి పెళ్లి చేసుకున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి అయ్యేదేముందిలే, ప్రయత్నం చేసి చేసి అలసిపోయింటాడు. ఆ అదృష్టం మనకు రాసి పెట్టలేదులే అనుకుని కాంప్రమైజ్ అయిపోయి దొరికిన అమ్మాయిని చేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాడు. ఎందులోనైనా అడ్జస్ట్ అవుతాను గాని ఆ కోరిక విషయంలో మాత్రం అస్సలు అడ్జస్ట్ అవ్వడం అనేది జరగదురా. ఇప్పుడు జరిగింది కదరా, కళ్ళ ముందు కనిపిస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు? మీకు తెలియంది, మీకు కనిపించింది ఇంకొకటి ఉంది. అది నా కోరిక తీరుస్తుంది. అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఏంటో అది? అదృష్టం. ఆ అని అర్థం కానట్టు ముగ్గురు నోళ్లు తెరిచారు. అవునరా, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. తనని పెళ్లి చేసుకున్న వాళ్ళు పెద్ద కోటీశ్వరులైపోతారు. ఇద్దరు స్నేహితులు వింతగా ఒకరినొకరు చూసుకున్నారు శశిధర్ మాటలు విని. ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలైతే మరి పేదరాలుగా ఎందుకుంది? ధనవంతురాలే అవ్వచ్చు కదా. అని అడిగేసరికి శశిధర్కి కూడా అనుమానమొచ్చింది. మనసులో నిజమే కదా, వీడి ప్రశ్నలో కూడా అర్థముందిలే అని గబగబా అక్కడే ఉన్న పేరయ్య దగ్గరికొస్తాడు. అవును పేరయ్యా, నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలైతే తనెందుకు ఇన్నాళ్ళు పేదరాలుగా ఉంది? శశిధర్ అనుకోకుండా అడిగిన ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడిపోతాడు పేరయ్య. మనసులో ఇప్పుడే సమాధానం చెప్పాలరా దేవుడా. అయినా పెళ్లి చేసుకునే వరకు రాని ఆలోచన ఇప్పుడొచ్చిందేమిటి? పేరయ్యా, సమాధానం చెప్పకుండా మీలో మీరు కొనుక్కుంటారేంటి? అది అది అంటూ తన సమయస్ఫూర్తికి పదును పెడతాడు. అప్పుడు తటాలున తగులుకుంది మెరుపులాంటి ఒక ఆలోచన. గుర్తొచ్చిందండి. ఆడపిల్లల అదృష్టం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కన్నవాళ్ళకి ఉపయోగపడేలా, రెండు కట్టుకున్న వాడికి ఉపయోగపడేలా. ఆ అమ్మాయి అదృష్టం కన్నవాళ్ళకి ఉపయోగపడదు, కట్టుకున్న వాడికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకన్నమాట. ఆ మాట వినగానే అలాగా అంటూ ప్రాణం తిరిగొచ్చినట్టు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు శశిధర్. బతికిచ్చావు పేరయ్యా, భయపడిపోయాను నా అదృష్టం పోయిందేమోనని అని అంటాడు. అప్పుడు పేరయ్య మనసులో వామ్మో, నిజం తెలిస్తే ఈ శశిధర్ నా తాట తీస్తాడేమో అని లోపల భయపడతాడు. సితార సంతోషంగా అత్తారింట్లో అడుగుపెడుతుంది. శశిధర్ తన భార్యతో, నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం తెలుసా అని సితారని చేసుకున్నందుకు రాబోయే అదృష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు.
భర్త తనని పెళ్లి చేసుకోవడానికి గల కారణం తెలియని సితార తన భర్తకి తనంటే చాలా ఇష్టమనుకుని భ్రమపడింది. మీలాంటి భర్తకి భార్యనవటం నా అదృష్టం కూడానండి. నా అదృష్టందేముందిలే, నీ అదృష్టమే మరీ ముఖ్యమిప్పుడు. ఏంటండి, పెళ్లైన క్షణం నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. అదృష్టం అదృష్టమంటూ ఎక్కువగా ఆ మాటే కలవరిస్తున్నారు. అమ్మో, ఇప్పుడు దీనికి నిజం చెప్తే అది ఆసరాగా చేసుకొని నా నెత్తినెక్కి కూర్చుంటుందేమో, ఎవడికి తెలుసు. అందుకే దీనికి ఇప్పుడే తెలియనివ్వకూడదు. ఏంటండి, నేను అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదులే. అని మాట దాటేస్తాడు. హాల్లో కూర్చుని ఉంది పూర్ణమ్మ. అప్పుడే భర్త మూర్తి ఆమె దగ్గరికొస్తాడు. ఏంటోయ్ చాలా ప్రశాంతంగా ఉన్నావు? ప్రశాంతంగా కాక ఇంకెలా ఉంటాను? నా భారం కాస్త దిగిపోయింది కదా. అవునవునులే. మన అబ్బాయి జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా బ్రహ్మచారిగా మిగిలిపోతాడేమోనని భయపడ్డానయ్యా. వీడసలు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటే ఇప్పటి వరకు నాకు నమ్మశక్యంగా లేదు. ఆశ్చర్యంగానే ఉంది. ఆ దేవుడే మన బాధ ఆలకించి వాడి మనసు మార్చేశాడేమో. మార్చింది దేవుడు కాదు, నేను. మీరా? అవును. అర్థం కాలేదు నాకు. పేరయ్యతో కొడుక్కి తను చెప్పమన్న అబద్ధం గురించి చెప్తాడు పూర్ణమ్మతో. ఏంటి, అబద్ధమాడి పెళ్లి చేశారా? అని కంగారు పడిపోయింది పూర్ణమ్మ. ఎందుకే అంత భయం? భయం కాక మరేంటి, రేపు వాడికి నిజం తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఆయన నేను చెప్పించిన అబద్ధం కంటికి కనిపించేదైతే భయపడాలి, కానీ కనిపించని భవిష్యత్తుకు సంబంధించింది. దానికి భయపడడం ఎందుకు చెప్పు? ఏమో, ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాదని వాడికి ముందు ముందు రోజుల్లో తెలిసిపోతే? దానికి ఒక పరిష్కార మార్గం ఉంది, వాణ్ణొప్పించడానికి. ఏంటది? అదృష్టం అనేది 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చేది కాదని, జీవితకాలంలో ఎప్పుడైనా రావచ్చని, అది ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో వస్తుందని చెప్దాం. అప్పుడు నేను చెప్పించిన అబద్ధాన్ని వాడెప్పటికీ కనుక్కోలేడుగా. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ... అని మళ్ళీ అనుమానం వ్యక్తం చేయబోతుంది. ఇక కానీ గీని ఏం లేదు, ప్రశాంతంగా ఉండు. ఎప్పుడో జరగబోయేది అసలు జరుగుతుందో లేదో కూడా తెలియని దాని గురించి ఇప్పుడేందుకే గాబరపడతావు? సర్లేండి. పెళ్లైన మరుక్షణం నుండే తనకి దక్కబోయే అదృష్టం గురించి ఊహించుకుంటూ కలలు కంటున్నాడు శశిధర్. త్వరలో తను పెద్ద కోటీశ్వరుడు కాబోతున్నాడని ఆఫీస్లోని తన కొలీగ్స్కి, తన ఊళ్ళో వాళ్లందరికీ చెప్పుకుంటాడు. అదృష్టం తనని ఏ రూపంలో వచ్చి వరిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తుంటాడు. అలా 6 నెలలు గడుస్తాయి. కానీ ఏ అదృష్టం తన తలుపు తట్టకపోవడంతో పేరయ్య దగ్గరికొస్తాడు. పేరయ్య గారు, పెళ్ళై 6 నెలలైనా ఏ అదృష్టమూ నా గడప తొక్కలేదు ఇంకా. తొక్కుతుంది బాబూ, కంగారు పడకండి. అసలు అదృష్టం వచ్చే జాడ కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. బాబూ, అదృష్టమనేది అదృశ్య శక్తి కాదు కదా, తెల్లవారేసరికి మాయామంత్రం వేసినట్టొచ్చి పడిపోవడానికి, డబ్బుల కట్టల రూపంలో మీ ఇంటికి నడుచుకుంటూ రావడానికి. ఆ అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రావాలంటే దానికి మీ చిరునామా తెలియాలి కదా. అదేమైనా మనలాగా మనిషా చిరునామా తెలియడానికి? కాకపోయినా ఆ అదృష్టం నీ దగ్గరికి రావాలంటే దానికి నిన్ను చేరుకునే ఏదో ఒక మార్గాన్ని నువ్వు చూపించాలి కదా బాబూ. అంటే? నువ్వేమీ చెయ్యకుండా ఇంట్లో కూర్చుని అదృష్టం రావాలంటే రాదు. ఏ లాటరీ టికెట్ కొనడమో, ఏదైనా వ్యాపారం మీద పెట్టుబడి పెట్టడమో, అలా ఏదో ఒకటి చేస్తే అక్కడ నీకు అదృష్టం కలిసొస్తుంది. నువ్వు పెట్టిన పెట్టుబడి పెట్టిన దానికి ఊహించిన దానికంటే ఎక్కువగా తిరిగొస్తుంది. ఓ, అదా సంగతి. ఈ ముక్క అప్పుడే మీరు నాతో చెప్పుంటే ఈ పాటికే కోటీశ్వరుడిని అయిపోయేవాణ్ణి. ఇప్పుడు కూడా ఆలస్యం అయిపోయిందేమీ లేదులే బాబూ. శశిధర్ ప్రతి నెలా జీతం మొత్తం ఖర్చు పెట్టి భార్య చేతుల మీదుగా బోలెడన్ని లాటరీ టికెట్లు కొనిపిస్తుంటాడు. ఇవెందుకండి? ఎందుకేంటి, రాత్రికి రాత్రే పెద్ద కోటీశ్వరులం అవ్వాలంటే లాటరీ ఒకటే సులువైన మార్గం. నా చేతుల మీద ఎందుకండి? మీరు కొనుక్కోండి వెళ్ళి. లేదు లేదు, నీ చేతుల మీదే కొనాలి.
అప్పుడే మనకు అదృష్టం వరించి లాటరీ తగులుతుంది. రోజురోజుకి మన అబ్బాయికి పిచ్చి బాగా ముదిరిపోతుందయ్యా. నిజంగానే వాడికి అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడు అవుతాడని అనుకుంటున్నాడు. అప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి వాడికి పెళ్లి చేసేస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయి అనుకున్నా. కానీ ఇలా జరుగుతుందనుకోలేదే. మరిప్పుడు ఏం చేద్దామయ్యా? అదే అర్థం కావట్లేదు. ఇంకా ఆలోచించకండి, నిజం చెప్పేయటం మంచిది. లేకపోతే ఆస్తి మొత్తం, జీతం మొత్తం వాడు లాటరీ టికెట్లకే ఖర్చు చేసేలా ఉన్నాడు. ఇప్పుడు చెప్తే ఏం చేస్తాడోనని భయంగా ఉంది. చేసేదేముంది, వాడు మనల్ని ఏం చేసినా ఎన్ని మాటలన్నా పడటమే. నా భయం నా గురించి కాదు, కోడలి గురించి. నిజం తెలిసాక డబ్బు మీద ఉన్న పిచ్చితో కోడల్ని వదిలేస్తాడేమోనని నా భయం. మరిప్పుడెలాగయ్యా? ముందు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యిలాగుంది మన పరిస్థితి. మూర్తి కొద్దిసేపు ఆలోచించి, ఏదైతే అదయ్యిందే, నిజమే చెప్పేస్తాను. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. దాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలో ఆలోచిద్దాం. నాక్కూడా అది తప్ప మనకింకో దారి లేదనిపిస్తుంది అని ఇద్దరు కొడుకు దగ్గరికి వస్తారు. ఒరేయ్ శశిధర్, నీకొక నిజం చెప్పాలి. ఏంటి నాన్నా? కోడల్ని పెళ్లి చేసుకుంటే నీకు అదృష్టం కలిసొస్తుందని నీతో పేరయ్య చేత చెప్పించాన్రా. నువ్వు అదే నిజమనుకొని డబ్బు మొత్తం ఇలా లాటరీ టికెట్లకి ఖర్చు చేస్తున్నావు. అది విని షాక్ అవుతాడు శశిధర్. భర్త తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని తెలిసి సితార కూడా షాక్ అయింది. తండ్రి మాటలు విని షాక్కి గురైన శశిధర్ కొంచెం సేపటి తరువాత తేరుకున్నాడు. ఏంటి నాన్నా నువ్వు చెప్పేది? అవునరా, నువ్వు సరిగ్గానే విన్నావు. లేదు లేదు, నేను లాటరీ టికెట్లకి డబ్బు ఖర్చు పెడుతున్నానని నువ్వు కావాలని అలా చెప్తున్నావు కదూ? నిజం చెప్పు. లేదురా, నేనిప్పుడు చెప్పింది నిజం. శశిధర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నన్ను క్షమించరా. ఆ డబ్బు పిచ్చితో నువ్వు చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే చూడలేక మీ నాన్న అలా చేశాడురా. కొడుక్కి సంజయ్షి చెప్పుకునే క్రమంలో కోడలు పరిస్థితిని గమనించరు మూర్తి, పూర్ణమ్మ. నా ఆశల మీద, కోరికల మీద అన్యాయంగా నిప్పులు పోసావు కదా నాన్నా. ఒరేయ్, నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ బాగు కోసమే చేశాన్రా ఇదంతా. కానీ నా సంతోషం ఇందులో లేదు, డబ్బులోనే ఉంది. అని కోపంగా బయటికెళ్ళిపోయాడు శశిధర్. ఈ విషయంలో అత్తామామల్ని ఎటువంటి సంజాయిషి అడిగే హక్కులేని దానిలా సితార మౌనంగా తలదించుకొని, ఎందుకంటే తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకి పెళ్లవడమే చాలా గొప్ప అని సితార అనుకుంటుంది గనుక. మూర్తి తలపట్టుకుని హాల్లో కూర్చుంటాడు. ఏదో ఒక రోజు వాడికి నిజం తెలిసినా సర్లే, నాకిలాగే రాసిపెట్టి ఉందనుకుంటాను, చేసేదేముందులే అని పట్టించుకోకుండా వదిలేస్తాడనుకున్నాను. కానీ ఇలా బాధపడతాడనుకోలేదే. బాధపడితే పడ్డాడులేండి, కొన్నాళ్లేగా. అలా కాకుండా వాడు బాధపడతానని భావించి పెళ్లి చేసుకోకుండా ఉండుంటే ఈ రోజు వాడికి భార్య, ఈ దాంపత్య జీవితం ఉండేది కాదు కదా. ఒంటరి బ్రహ్మచారి బ్రతుకయ్యేది. అప్పుడందరం ఇంతకంటే ఎక్కువే బాధపడాల్సి వచ్చేది. కానీ వాడది తెలుసుకోలేకపోతున్నాడు కదా. నెమ్మదిగా తెలుసుకుంటాడులేండి అని భర్తకి సర్ది చెప్పి అతని మనసుని స్థిమితపరుస్తుంది. సితార సమాధానం దొరకని ఆలోచనలతో సతమతమవుతూ ఏం జరగబోతుందోనని భయపడుతూ ఉంటుంది. అది మ్యాట్రిమోనీ ఆఫీస్. గబగబా మ్యాట్రిమోనీ ఆఫీస్కొచ్చాడు శశిధర్. ఏంటండి, ఎవరైనా అమ్మాయి దొరికిందా? లేదు సార్. నేను చెప్పినట్టు ట్రై చేశారా? మీరు చెప్పినట్టుగానే భార్య కాళ్ల దగ్గర బానిసలా పడుండే భర్త కోసం ఎదురు చూసే అమ్మాయిల కోసం కూడా వెతికాం. కానీ లాభం లేదు. శశిధర్ ఉస్సురుమంటాడు. సార్, మీకు కావలసిన అమ్మాయి దొరకాలంటే ఒక దారుంది. మీరు ఏమనుకోనంటే చెప్తాను మరి. నాకు డబ్బున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుందంటే నువ్వే దారి చెప్పినా వింటాను. మొగుడు వదిలేసిన వాళ్ళు, లేదా మొగుడునే వదిలేసిన వాళ్ళు, లేదా భర్త చనిపోయిన వాళ్ళు, ఈ కేటగిరీ వాళ్ళైతే మీకు వర్కౌట్ అవుతుంది. ఈ విషయం ఇంత లేట్గా నా చెప్పేది, అలాగే కానివ్వు. అనడంతో శశిధర్ అందుకు ఒప్పుకోడేమోననుకున్న మ్యాట్రిమోనీ వ్యక్తి బిత్తరపోయి చూస్తున్నాడు. ఏంటి అలా గుడ్ల పగించి చూస్తున్నావు?
ఏంటి సార్ మీరు? మీకింత డబ్బు పిచ్చేంటి? డబ్బున్న అమ్మాయి వస్తుందంటే దేనికైనా ఒప్పుకునేలా ఉన్నారే. డబ్బులో ఉండే కిక్కే అదయ్యా. సార్, మేము బిజినెస్ చేస్తుంది కూడా డబ్బు సంపాదించడానికే, కానీ మరి మీ అంత కాదు. మేం మా కష్టం మీద సంపాదించి కోటీశ్వరులవ్వాలనుకుంటున్నాం. కానీ మీరు అలా కాదు, షార్ట్కట్లో కోటీశ్వరుడవ్వాలని చూస్తున్నారే, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. సింపుల్ బాబు, నాకు డబ్బంటే పిచ్చి, ఎలాగైనా కోటీశ్వరుడవ్వాలి. కానీ నువ్వు చెప్పినట్టు కష్టపడి సంపాదించి కోటీశ్వరుడయ్యే పరిస్థితులు నాకు లేవు, అంత టైం కూడా లేదు. అందుకని ఇదైతే షార్ట్ కట్. ఎవరో మన కోసం కష్టపడి సంపాదించుంటారు, దాన్ని దక్కించుకుంటే చాలు. మీ ఫిలాసఫీకి నా వందనాలు సార్. మీరు చెప్పిన అమ్మాయి సంబంధం సిద్ధంగా ఉంది. ఆ మాట వినగానే శశిధర్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది. కళ్ళు మెరిసిపోతాయి. అయితే ఆలస్యం చేయకుండా అడ్రస్ చెప్పండి, వెళ్ళా అమ్మాయిని కలుస్తాను. ఓకే సార్. అని ఆవిడ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తాడు. థ్యాంక్ యూ. అని చెప్పి బయటకొస్తాడు. ఆవిడ నెంబర్కి ఫోన్ చేసి తన వివరాలు చెప్పి కాఫీ షాప్లో కలవడానికి ఒప్పిస్తాడు. కొద్దిసేపటి తరువాత ఇద్దరూ కాఫీ షాప్లో కలుసుకుంటారు. హాయ్ ఇందిరా గారు, నైస్ మీటింగ్ యూ. అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి చాపాడు. బదులుగా ఇందిరా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని కూర్చుంది. దాంతో శశిధర్ వెంటనే తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. నా గురించి మొత్తం వివరాలు తెలుసుకునే నన్ను కలవడానికి నువ్వు వచ్చుంటావనుకున్నాను, కరెక్టేనా? అవునండి. నిజానికి నాకు ఇండిపెండెంట్గా బతకడం అంటేనే ఇష్టం. ఈ పెళ్లి చేసుకోవాలనుకునేది కూడా సమాజం కోసం తప్ప మొగుడు అవసరమై కాదు. అర్థమైందండి. మరి మీరెందుకు ఇలాంటి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? నాకు కాస్త ఆదర్శ భావాలు ఎక్కువలేండి, అందుకే. అంటే ఇండైరెక్ట్ గా మీ ఆదర్శ భావాలతో నన్నేదో ఉద్ధరించడానికి ఈ పెళ్లి మీరు చేసుకోవాలనుకుంటున్నారే గాని మీకోసం ఏదో ఆశించి కాదంటారు. తన మనసులో మాట మొహానే చెప్తే ఏమనుకుంటుందోనని అవునండి. అని అబద్ధం చెప్తాడు. ఇందిర లేచి వెళ్లబోతుంది. ఏమైందండి? ఆదర్శ భావాలతో నన్ను పెళ్లి చేసుకునేవాడు నాకు అవసరం లేదు. నేనలాంటి గతిలేని పరిస్థితిలో లేను. సారీ అండి, నేను అబద్ధం చెప్పాను. నాకు అబద్ధాలు చెప్పేవాళ్లంటే అస్సలు నచ్చదు. ఏదైనా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా మాట్లాడాలి, నాలాగా. నేను మీ ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ మాట. నాకు మొగుళ్ల మీద పెద్దగా నమ్మకం లేదు. అందుకే నాకు తగ్గట్టు నడుచుకోవడం లేదని నా మొదటి మొగుణ్ణి వదిలేశా. సో ఇప్పుడు మీ విషయంలో కూడా ఏమాత్రం తేడా వచ్చినా అలా చేయడానికి వెనుకాడను. నేను మీకు చాలా అనుకూలంగా ఉంటానండి. ముందు ముందు మీరే చూస్తారుగా. సరే, నాకు 1 వీక్ టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను అంటూ వెళ్ళిపోయింది. బాగా పొద్దుపోయాక ఇంటికొస్తాడు శశిధర్. భయంగానే ఇబ్బంది పడుతూ భర్త దగ్గరికొస్తుంది సితార. ఏవండి, స్నానానికి వేన్నీళ్లు పెట్టాను, స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. అన్నం కాదు, నా పిండా కూడిపెట్టు. అయ్యో, ఏంటండి ఆ మాటలు? నిన్ను పెళ్లి చేసుకుంటే అదృష్టం నా ఇంటి తలుపు తడుతుందని ఆశపడ్డాను, కానీ నువ్వే దురదృష్టమై నా జీవితం తలుపు తట్టావు అంటూ తిట్టాడు. సితార బాధపడింది. మా నాన్న పేరయ్య చేత అలా చెప్పించకపోయుంటే తినడానికి దిక్కులేని నిన్ను అస్సలు పెళ్లి చేసుకునేవాడినే కాదు. నాకొక నిజం చెప్పు. ఏంటండి అది? మా నాన్న పథకం గురించి నీకు నాకంటే ముందు నుండే తెలుసు కదా. పెళ్ళైన తరువాత మా నాన్న నీకు చెప్పాడు కదా. నువ్వే నా దగ్గర దాచిపెట్టావనుకుంటా. అయ్యయ్యో, లేదండి. నిజం చెప్పు. ప్రమాణపూర్తిగా నాకు తెలీదండి, నన్ను నమ్మండి. సరే అయితే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నిన్నిష్టపడి పెళ్లి చేసుకోలేదన్న విషయం నీకు కూడా తెలిసిపోయింది కాబట్టి ఇక నేను నీకు ప్రత్యేకంగా విడమర్చి చెప్పక్కర్లేదు. కాబట్టి నీ దారి నువ్వు చూసుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో. విడాకుల నోటీసులు పంపిస్తాను. సితార షాక్ అయింది. ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడుపు మొహం పెట్టింది. ఏవండి, మీరు నాకు విడాకులిస్తే మరి నా జీవితం పరిస్థితి ఏంటండి? మా అమ్మ నాన్నకి మళ్ళీ భారం అయిపోతాను ఇక్కడుంటే నాకు భారం అవుతావు. బయలుదేరు అని సితార సూట్ కేస్ తీసుకొచ్చి తన చేతిలో పెట్టి గది నుండి బయటకు తోసేసి తలుపేసుకుంటాడు. సితార దిక్కుతోచని అయోమయ స్థితిలో పడిపోతుంది.
సూట్ కేస్తో భారంగా అడుగులో అడుగేసుకుంటూ హాల్లోకొస్తుంది. అదే సమయంలో హాల్లో ఉన్న మూర్తి, పూర్ణమ్మ కోడలిని చూశారు. ఏంటమ్మా సూట్ కేస్ పట్టుకొని ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరావు? ఆ కళ్ళ వెంట కన్నీళ్ళేంటి? ఆయనకి నేనొద్దంటత్తయ్యా, నన్ను పుట్టింటికి వెళ్ళమంటున్నారు, విడాకులిస్తారంట. ఆ మాటకి మూర్తి, పూర్ణమ్మ షాక్ కొట్టిన వాళ్లలా అయిపోతారు. వీడింత పనికి పూనుకుంటాడని అనుకోలేదు పూర్ణ. మూర్తి, పూర్ణమ్మ ఇద్దరూ కోడల్ని తీసుకుని శశిధర్ బెడ్రూమ్కి వెళ్లి తల్లిదండ్రుల పక్కనే నిలబడి ఉన్న తన భార్యని చూసి, ఏంటి నువ్వింకా పోలేదా? ఎక్కడికి రా వెళ్లేది? భార్య అంటే నీ ఇష్టం వచ్చినట్టు కావాలంటే ఉంచుకునేది, వద్దనుకుంటే వదిలేసేదనుకుంటున్నావా? ఒరే శశిధర్, నేను చేసిన పొరపాటుకి అన్యం పుణ్యం ఎరుగని కోడలు పిల్లని శిక్షించడం తప్పు. మన సమస్యలకి తనని బలి చేయకూడదు. అయినా కోడల్ని వదిలేసి ఒంటరి బతుకు బతుకుతూ ఏం సంతోషంగా ఉంటావురా? ఒంటరి బతుకు బతుకుతానని నేనన్నానా? నా కోరికలు తీర్చే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటా. అలా చేస్తే సితారేమైపోవాలి? అదంతా నాకు అనవసరమమ్మా. అదెలా పోయినా నాకు బాధ లేదు. నాకు నా సంతోషమే ముఖ్యం. మూర్తి, పూర్ణమ్మ చేసేదేం లేక నిస్సహాయ స్థితిలో పడిపోతారు. సితార దీనంగా అత్తమామల వైపు చూస్తుంది. ఇప్పుడు తన జీవితం పరిస్థితి ఏంటి అన్నట్టు. వాళ్ళు కోడలికి మొహం చూపించలేకపోతారు. నన్ను క్షమించమ్మా, వాడు నా మాట ససేమీరా వినటం లేదు. ఈ విషయంలో ఇంకా నేనేం చెయ్యలేను నీకు. సితార అత్తవైపు చూసింది. నాది కూడా మీ మావయ్య గారి మాటేనమ్మా. సితార ఏడుస్తూ పుట్టింటికి బయలుదేరుతుంది. సితార పుట్టింటికొస్తుంది. అమ్మా సితారా, బావున్నావా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఎలా ఉన్నామో కాదు, ఎంత సంతోషంగా ఉన్నామో అడుగు. అంత సంతోషంగా ఉండేంత శుభవార్త ఏంటి నాన్నా? నీ పెళ్లికి మించిన సంతోషం ఇంకేముంటుందమ్మా? ఒకప్పుడు రచ్చబండ దగ్గరికెళ్ళి నలుగురిలో కూర్చుందామంటే భయపడేవాణ్ణి. నాది అదే పరిస్థితి. అమ్మలక్కలతో ముచ్చట్లాడాలన్నా భయమే. ఈ నరసయ్య గాడికి, భ్రమరాంబకి తినడానికే లేదు, ఇక కూతురికేం పెళ్లి చేస్తారులే అని మొహం పట్టుకుని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళమ్మా. కానీ ఇప్పుడు అలా ఎగతాళి చేసిన వాళ్లే నీకు పెళ్లి చేయడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, మమ్మల్ని పొగుడుతున్నారు. తల్లిదండ్రుల మాటలు విని మనసులో సితారా, నేను మా అమ్మ నాన్నని చూడ్డానికి చుట్టంచూపుగా వచ్చాననుకుంటున్నారు, శాశ్వతంగా పుట్టింటికొచ్చానని తెలిస్తే ఏమైపోతారో, వీళ్ల మొహంలో ఆనందం చూశాక చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అనుకొని ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకొని పైకి సంతోషంగా ఉన్నట్టు నవ్వు నటిస్తుంది. అల్లుడు గారు కూడా వస్తే బావుండేది కదమ్మా. అల్లుడు గారు నీతో బాగానే ఉంటున్నారు కదమ్మా. అదేంటి నాన్న అలా అడిగావు? ఏం లేదమ్మా, నువ్వొక్కదానివే వచ్చావు కదా, అల్లుడు రాలేదని అలా అడిగానులే. నిజానికి ఆయన కూడా నాతో వస్తానన్నారు, ప్రయాణం కూడా అయ్యారు. బయలుదేరే ముందు ఆఫీస్ నుండి అర్జెంటు పని పడిందని ఫోన్ వచ్చేసరికి వెళ్లాల్సొచ్చింది పాపం అని అబద్ధం చెప్తుంది. మరోవైపు మూర్తి, పూర్ణమ్మ ఇంట్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మన అబ్బాయి నెల జీతం మొత్తం లాటరీ టికెట్లకే ఖర్చు పెట్టేస్తున్నాడన్న భయంతో వాడికి నిజం చెప్పి మనం చాలా పెద్ద తప్పు చేశామనిపిస్తోంది పూర్ణ. అవునయ్యా, చెప్పకపోయినా బావుండేదేమో. కోడలు మన దగ్గరే ఉండేది. మనం బాగానే ఉన్నాం గాని మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోయింది అని ఇద్దరూ బాధపడుతున్నారు. వీధిలోకి వెళ్లిన సితారని చూసి ఇరుగు పొరుగు వాళ్లంతా తన చుట్టూ చేరి తనని గొప్పగా చూస్తూ క్షేమ సమాచారాలు కనుక్కుంటారు, కుశల ప్రశ్నలు వేస్తారు. అది చూసి ఆశ్చర్యపోయింది సితార. ఎందుకంటే ఇదివరకెన్నడూ వాళ్లు సితారతో అలా మంచిగా ప్రవర్తించిందే లేదు. తనని చిన్నచూపు చూసేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లందరి మొహాల్లో సితార ఎంతో అదృష్టవంతురాలు అనుకుంటున్నట్టు భావన స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ తన ప్రస్తుత పరిస్థితికి బయటికి చెప్పే అవకాశం లేకుండా సితారని మరింత ఇరకాటంలో నెట్టేశాయి. ఒకరోజు విడాకుల కోసం అప్లై చేయడానికి ఒక లాయర్ దగ్గరికి వెళ్తాడు శశిధర్. సార్, నాకు నా భార్య నుండి విడాకులు కావాలి.
అలాగే ఇప్పించేద్దాం. ఇప్పుడు చెప్పండి, విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? మీ భార్య మంచిది కాదా, లేక మిమ్మల్ని ఏమైనా శారీరకంగా మానసికంగా వేధిస్తుందా? అలాంటిదేం లేదు సార్. సిగ్గుపడకుండా అవమానంగా ఫీల్ అవ్వకుండా నిజం చెప్పు. డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏం దాచకూడదు. తనది మంచి గుణమే. అలాగే మీరు చెప్పినట్టు నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మంచిది అంటున్నావు, మరి విడాకులు ఎందుకు? తనంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే పెళ్ళెలా చేసుకున్నావయ్యా? పోనీ ఎవరి బలవంతం మీదైనా చేసుకున్నావా? లేదండి, పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిగింది. కానీ అమ్మాయి అంటేనే నాకు ఇష్టం లేదు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉందయ్యా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరిగినప్పుడు, అమ్మాయి అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకున్నావు మరి? ఆ కారణం చెప్పు. పెళ్లి చేసుకునేటప్పుడు తనంటే ఇష్టం ఉంది సార్, కానీ ఇప్పుడు లేదు. ఏవయ్యా, నా బుర్ర తినడానికే వచ్చావా నువ్వు? పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరిగిందంటావు, పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టమే కానీ ఇప్పుడు ఇష్టం పోయిందంటావు. అదే ఎందుకు? నీ భార్య మంచిది కాదా, లేదు అంటే తను చాలా మంచిదంటున్నావు. ఇక ఏ కారణం చేత నువ్వు విడాకులు అడుగుతున్నావు? నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టపడింది తనని కాదు, తన అదృష్టాన్ని. ఇప్పుడది తనకి లేదని తెలిసింది సార్. అందుకే విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను. లాయర్ చాలా విచిత్రంగా చూస్తాడు. ఖచ్చితంగా నువ్వు పిచ్చాస్పత్రి నుండే వచ్చుంటావయ్యా. అదృష్టాన్ని చూసి పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా? ఇప్పుడు అది లేదని తెలిసి విడాకులు కోరుకుంటున్నావా? నాకేం అర్థం కావట్లేదు నీ సంగతి. సార్, నా బాధ మీకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తే కదయ్యా నీ బాధ నాకు అర్థం కావడానికి. అసలు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయికి అదృష్టం ఉందని నీకెలా తెలిసింది? ఇప్పుడు ఆ అదృష్టం లేదని ఎలా తెలిసింది? అదో పెద్ద కథ సార్, చెప్తాను. ఇప్పుడు నాకంత ఓపిక తీరిక లేదులే గాని నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. నాకు విడాకులు ఇప్పిస్తానంటే ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. ఆ అమ్మాయికి అదృష్టం ఉన్నా లేకపోయినా దానివల్ల నీకు జరిగిన నష్టమేంటి విడాకులు కోరుకోవడానికి? నేను బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ మా నాన్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు అదృష్టం వరించి కోటీశ్వరుణ్ణి అవుతానని అబద్ధం చెప్పి ఈ అమ్మాయితో నా పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక ఆయన చెప్పినట్టు నన్నే అదృష్టము వరించలేదు. చావు కబురు చల్లగా చెప్పినట్టు మా నాన్న తర్వాత అబద్ధం చెప్పానని నాకు నిజం చెప్పాడు. అందుకే నా భార్యకి విడాకులిచ్చి మరో డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ పాయింట్ మీద నీ తరపున నేను విడాకులకి అప్లై చేశాననుకో, నీకు విడాకులు రావడం మాట అటుంచు, జడ్జి గారు నాకు గడ్డి పెడతారు. నన్ను పర్మనెంట్ గా మా బార్ కౌన్సిల్ నుండి తీసేస్తారు. నీకు విడాకులు ఇప్పించడం నా వల్ల కాదు, పో. మరి విడాకులు రావాలంటే ఏం చెయ్యాలి సార్? నీ భార్య మీద నువ్వు కొన్ని నిందలు వెయ్యాలి. ఏం నిందలు సార్? నీ భార్యకి వేరే వాళ్లతో అక్రమ సంబంధం ఉందని. ఛా, తను అలాంటిది కాదు సార్. తనపై నేను అలాంటి నింద ఎలా వేయగలను? వేరే ఇంకేమైనా విడాకులొచ్చే మార్గం చూడండి. ఒక్కటే మార్గం, నీ భార్య కూడా విడాకులకి ఒప్పుకోవడం. తానెందుకు ఒప్పుకుంటుంది? తనకి విడాకులు తీసుకోవడమే ఇష్టం లేదు. అయితే నీ విడాకుల సంగతి మర్చిపో. అదేంటి సార్ అలా అంటారు? అవునయ్యా, విడాకులనేవి ఒకటి భార్యాభర్తల ఇష్టం ప్రకారం ఇరువురి అంగీకారంతో ఇచ్చేవి. రెండు అక్రమ సంబంధాల విషయంలో ఇస్తారు. దానికి ఇరువురి అంగీకారం అవసరం లేదు, ప్రూఫ్ ఉంటే చాలు. ఒకవేళ నేను తనపై నింద వేయడానికి ఒప్పుకున్నా నా భార్య లాంటిది కానప్పుడు ప్రూఫ్ ఎలా దొరుకుతుంది సార్? ప్రూఫ్ ఏముందయ్యా, 100 పుట్టించొచ్చు, నువ్వు ఒప్పుకుంటే చాలు. లేదు సార్, నేను అలాంటి పని చెయ్యలేను. అని కొద్దిసేపు ఆలోచించి, పోనీ ఇందాక మీరు చెప్పినట్టు తను నన్ను తిడుతుంది, కొడుతుంది, మానసికంగా హింసిస్తుందని అబద్ధం చెప్తే? ఆ కారణం పని చేయదయ్యా. మరిందాక మీరే చెప్పారు కదా. ఈ మధ్య నా దగ్గరికి విడాకుల కోసం వచ్చే చాలా మంది మగాళ్ళకి ఆ కారణాలే ఉంటున్నాయిలే, కానీ అవి వెంటనే చెప్పరు. సిగ్గుతో అవమానంతో వాటిని దాచిపెట్టి వేరే కారణాలు చెప్తారు. చివరికి గాని నిజం చెప్పరు. నువ్వు కూడా ఆ బాపతేమోనని అలా అడిగానంతే.
ఇలాంటి కారణాలకి భార్యాభర్తలకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు కానీ విడాకులివ్వరు. శశిధర్ డీలా పడిపోయాడు. అప్పుడే అతనికి ఇందిర నుండి ఫోన్ వస్తుంది. సార్, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శశిధర్ ఇందిర ఇంటికొస్తాడు. చాలా ఖరీదైన ఇల్లది. ఖరీదైన కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటిని చూసి నోరెళ్లబెడుతూ లోపలికెళ్లాడు. హాయ్ శశిధర్, కూర్చో. నిన్ను పెళ్లి చేసుకోవడం మరి నాకు ఓకే. ఆ మాట వినగానే శశిధర్ ఆనందం పట్టలేకపోతాడు. చాలా చాలా థ్యాంక్స్ అండి. పెళ్లికి ముందు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో ఉన్న ప్రతి కండిషన్కి నువ్వు ఒప్పుకోవాలి. వాటిని అనుసరించబోతున్నట్టు అగ్రిమెంట్పై సైన్ చేయాలి. ఓ, అలాగే చేసేద్దాం. పెళ్ళయ్యాక నువ్వు నాకెంత ఫేవర్గా ఉంటే అంతకు మించిన డబ్బు అనుభవిస్తావు. ఆ మాట వినగానే సంతోషంతో గాల్లో తేలిపోతున్నట్టు ఫీలవుతాడు. అలాగే. అలా కాకుండా నన్ను ఇబ్బంది పెట్టావనుకో, అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్ ప్రకారం తగిన మూల్యం చెల్లించుకుంటావు. అలా జరగడానికి అవకాశమే లేదు. అని కాన్ఫిడెంట్గా చెప్తాడు. సరే, పెళ్ళెప్పుడు చేసుకుందాం? నా భార్య నుండి విడాకుల కోసం ట్రై చేస్తున్నాను. అవి రాగానే చేసుకుందాం. ఇంకా ట్రై చేసే దగ్గరే ఉన్నావా? ఎప్పుడవుతాయి అవి? దానికో చిన్న సమస్య ఉంది. ఏంటది? అలా అడగ్గానే శశిధర్ విషయం చెప్తాడు. అది విన్న ఇందిరా నవ్వి, వద్దనుకొని విడాకులు తీసుకునే భార్య మీద ఏ నింద వేస్తే మాత్రం ఏంటట? నీకు నీ సంతోషం ముఖ్యం కదా. కరెక్టే, కానీ అంటూ నసుగుతాడు. నీ ప్రాబ్లం నాకు అనవసరం. నాకేదైనా 1 వీక్లో చెప్పేసేయ్. నువ్వు లేట్ చేస్తే నేను వేరే అతన్ని చూసుకుంటాను. లేదు లేదు, అంత పని చెయ్యకండి. అది నీ చేతుల్లోనే ఉంది, నా చేతిలో కాదు. 1 వీక్లో నా భార్యతో విడాకులు తీసుకొని మీ దగ్గరికి వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ ఐఎమ్ ఆల్వేస్ లక్కీ. అని వెళ్ళిపోతాడు. సితార పట్నంలో ఉద్యోగం చేస్తున్న తన స్నేహితురాలు శాంభవిని కలుస్తుంది. కొన్నాళ్లపాటు నేను కూడా నీ దగ్గరే ఉంటానే. నాక్కూడా ఏదైనా టైలరింగ్ షాప్లో ఉద్యోగం ఉంటే చూసి పెడతావా? అంటే ఏంటే? ఇప్పుడు కూడా నాకింతే రాసిపెట్టి ఉందిలే అని తృప్తిపడి బతకాలనుకుంటున్నావా? మనస్ఫూర్తిగా కాకపోయినా ఇప్పుడు కూడా నాకు కాస్తో కూస్తో సంతోషంగానే ఉందే. జీవితంలో పెళ్లి కాదనుకున్నాను, కానీ అయ్యింది. కొన్నాళ్లైనా ఒక వ్యక్తికి ఇల్లాలిగా, ఒక ఇంటికి కోడలిగా బతికాను. అసలేం లేని దాంతో పోలిస్తే అది చాలదా? నీ పిచ్చి ఫిలాసఫీ పక్కన పెట్టు. నీ అమ్మా నాన్నని తీసుకెళ్లి నీ భర్తని నిలదీసి అడుగు. మళ్ళీ నీ కాపురం చక్కబెట్టుకో. వాళ్ళందరూ మళ్ళీ నన్ను నా భర్తతో కలిసి ఉంచగలరు, కానీ మనస్ఫూర్తిగా ప్రేమగా ఆయన చేత నాతో కాపురం చేయించలేరు కదే. ఇప్పుడిలా ఉండి మాత్రం నీ కొరిగేదేముందిలే. ఏదో ఒక రోజు నా భర్త నా గురించి తెలుసుకొని మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తాడన్న ఆశ. అలా కాకుండా నేను మా వాళ్ళని తీసుకెళ్లి గొడవ చేస్తే ఆయన దక్కుతాడనే నమ్మకం లేకపోగా ఆయన మనసులో నాపై కోపం ఏర్పడుతుంది. అప్పుడు ముందు ముందు రోజుల్లో ఆయనకై ఆయనే నా గురించి ఆలోచించి మళ్ళీ నన్ను ఏలుకుందామన్న ఆలోచన కూడా చేయడానికి ఇష్టపడాడు కదా. నువ్వు చెప్పింది జరిగే అవకాశమే లేదు. కనీసం నేను చెప్పినట్టు చేస్తేనైనా 50% అవకాశం ఉంటుంది. ఆ 50% అవకాశం కూడా ఆయనకి ఇష్టం లేకుండా జరిగేదే కదే. ఇష్టం లేకుండా జరిగేదైనా ఏదైనా నువ్వైతే అత్తరింట్లోనే ఉంటావు కదా. దానివల్ల ఉపయోగం ఏంటి? నీకేమైనా మైండ్ పోయిందంటే విడాకులు ఇవ్వాలనుకుంటున్నవాడు మళ్ళీ నీకోసం ఎందుకొస్తాడు? దానికి నా దగ్గర సమాధానం లేదే. కాలమే సమాధానం చెప్తుంది. జీవితాన్నెవరైనా కాలానికి వదిలేస్తారా? కొన్ని జీవితాలకి తప్పదు శాంభవి, అందులో నాదొకటి. ఒకవేళ నువ్వు నమ్మినా రాబోయే కాలం నీకనుకూలంగా లేకపోతే, నీ భర్త ఎప్పటికీ నీకోసం రాకపోతే? అప్పటి వరకు అనుభవించిన గత జ్ఞాపకాలతోనే నా జీవితాన్ని వెళ్లదీస్తాను. అయితే నువ్వు కూడా ఇంకో పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఒక్క పెళ్లికే దిక్కులేదు గాని మళ్ళీ ఇంకో పెళ్ళా? ప్లీజ్ అర్థం చేసుకోవే అని బ్రతిమాలుతుంది. సర్లే, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మా నాన్నకి తెలియకూడదు. నేను నా అత్తారింట్లో ఉన్నానని వాళ్ళు అనుకోవాలి. అలాగేలే.
అంటూ సితార వైపే చూస్తుంది. అది గమనించిన సితార, నీ దగ్గర అడగడానికి చాలా ప్రశ్నలుండొచ్చు, కానీ నా దగ్గర చెప్పడానికి ఒక్క సమాధానం కూడా లేదు. కాలం నా జీవితాన్ని ఎటు తీసుకెళ్తే అటు వెళ్లే పరిస్థితిలో నేనున్నాను. నీలాగా ఆలోచించే వాళ్ళని నేనెక్కడా చూడలేదే. నిజమైన జీవిత తత్వం బోధపడితే అలాగే ఆలోచిస్తారులే. శాంభవి ఒక టైలరింగ్ షాప్లో సితారకి పని కల్పిస్తుంది. సితార ప్రతిరోజు పనికెళ్తుంది. ఒకరోజు శశిధర్ సితార పుట్టింటికొస్తాడు. ఇంటి బయటే నిలబడి సితారా, సితారా అంటూ కేకలేస్తాడు. నరసయ్య, భ్రమరాంబ బయటకొస్తారు. అల్లుడు గారు, మీరా, లోపలికి రండి. అవసరం లేదు, సితారని పిలవండి. అమ్మాయి మీ దగ్గరే ఉంది కదా అల్లుడు గారు. నా దగ్గర ఎందుకుంటుంది? నేను తనను వదిలేశాను కదా. ఆ మాట వినగానే నరసయ్య, భ్రమరాంబ కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అది విని ఆశ్చర్యపోయారు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? అంటే మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? లేదు బాబూ అయితే వినండి. అని విషయం మొత్తం చెప్పాడు. అల్లుడు గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డకు అన్యాయం చేయకండి. మీకోసం నా సంతోషాన్ని పోగొట్టుకోలేను. పనిమీద ఊరికొచ్చిన శాంభవి సితార ఇంటి దగ్గర జరుగుతున్న విషయం చూసి వెంటనే సితారకి ఫోన్ చేసి చెప్పింది. సితార హడావిడిగా బయలుదేరి ఇంటికొస్తుంది. ఈ విషయం మాకెందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేసేవాళ్లమ్మా, బాధపడుతూ కూర్చునేవాళ్లు, అంతే కదా. అల్లుడు గారిని ఒప్పించి ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా తల్లి. ఆ అవకాశమే ఉంటే నేనే చెప్పేదాన్ని కదా నాన్న. మరిప్పుడు నీ జీవితం ఏంటమ్మా? దేవుడెటు నడిపిస్తే అటు వెళ్తాను. ఇంతకీ ఆయనేం చెప్పి వెళ్లారు? నిన్ను అదేదో లాయర్ గారి ఆఫీస్కి రమ్మని చెప్పి చిరునామా కాగితం ఇచ్చి వెళ్లారు. దాన్ని తీసుకుని బయలుదేరబోతుంది సితార. మేం కూడా నీతో పాటు వస్తామమ్మా. వద్దమ్మా, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి లాయర్ ఆఫీస్ దగ్గరికి చేరుకుంది. అక్కడే సితార కోసం ఎదురు చూస్తున్నాడు శశిధర్. చూడమా, నువ్వు కూడా సంతకం పెడితే మీకు వెంటనే విడాకులు వచ్చేస్తాయి. సితార ఆలోచిస్తూ ఉంది. నువ్వంటే ఇష్టం లేకపోయినా అతను మంచివాడు కాబట్టి నీపై ఎటువంటి నిందలు వేయడానికి ఒప్పుకోలేదు. కాబట్టి ఆ గౌరవాన్ని నువ్వు కూడా కాపాడుకో అని అంతకుముందు వాళ్ల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తాడు. అది విన్న సితార భర్త వైపు కృతజ్ఞతగా చూస్తుంది. ఆ విషయంలో సితారకి భర్తపైన ఎనలేని గౌరవం వస్తుంది. నీకు భరణం ఎంత కావాలో చెప్పమ్మా, ఇప్పిస్తాను. ఆయనిష్టం, ఆయనకెంత ఇవ్వాలనిపిస్తే అంతివ్వమనండి. ఒకవేళ ఆయనకసలు ఇవ్వాలని లేకపోయినా అడగను, ఆయన్ని ఇబ్బంది పెట్టను. అదేంటమ్మా? నేను నాకు దొరికిన దాంతోనే సంతృప్తి పడతాను సార్. నా దగ్గర లేని దానికోసం అర్రలు చాచను. నాకు దక్కని దానికోసం ఆశపడను. ఎవరిదో సొమ్ము తేరగా నాకొచ్చేయాలని ఆరాటపడను అని మరుక్షణం ఆలోచించకుండా విడాకుల పత్రాల మీద సంతకం పెట్టి వెళ్ళిపోయింది. లాయర్ బిత్తరపోయి వెళ్తున్న సితార వైపు అలాగే చూస్తున్నాడు. ఏవయ్యా శశిధర్, ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం ఇంత గొప్ప భార్య నన్ను వదులుకుంటుంది. భరణాల కోసం మొగుళ్ళని నానా రకాలుగా హింసించే పెళ్లాలున్న రోజుల్లో ఒక్క రూపాయి కూడా ఆశించని ఇలాంటి భార్య ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. నాకు నోట మాట రావట్లేదనుకో. నా సర్వీస్లో ఇలాంటి గొప్ప భార్యని చూడలేదు. నీ భార్య కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన పోసుకోవాలనిపించింది. ఆ అమ్మాయి గొప్ప వ్యక్తిత్వానికి దాసోహమైపోయాను. తన ముందు కోట్ల ఆస్తి కూడా దిగరుడిపోయినయ్యా. అవన్నీ తన కాలిగూటికి సరిపోవు అని సితార వ్యక్తిత్వాన్ని తెగ పొగిడేస్తాడు. లాయర్ మాటలకు శశిధర్కి తనకి తెలియకుండానే అతని మనసు పొరల్లో ఎక్కడో చివుక్కుమంది. కేస్ కోర్టుకొస్తుంది. సితార తల్లి తండ్రి, శశిధర్ తల్లి తండ్రితో పాటు శాంభవి కూడా కోర్టులో కూర్చొని ఉంది. లాయర్ జడ్జి గారికి సమర్పించిన పత్రాలలో సితార గొప్పతనం గురించి, శశిధర్ డబ్బు ఆశ గురించి రాస్తాడు. ఎలాగైనా ఈ విడాకులు రద్దు చేయాలని కోరుతున్నట్టు చివర్లో విన్నవించుకుంటాడు. అది మొత్తం చదువుతుంది లేడీ జడ్జ్. అమ్మాయి, నీకీ విడాకులు ఇష్టమేనా? ఇష్టమే మేడం. సమర్పించిన ఈ పత్రాలు బట్టి చూస్తే నువ్వీ విడాకులు నీ ఇష్టపూర్వకంగా ఇస్తున్నట్టు లేదే.
నా భర్త చాలా మంచివాడు. ఆయన సంతోషం కోసం నేను విడాకులివ్వాలనుకుంటున్నాను. నా భర్త సంతోషం కోసం నా తాళిని త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాను. నీకు విడాకులివ్వాలనుకుంటున్న నీ భర్తలో నువ్వు చూసిన ఆ మంచితనమేంటో మాకు కాస్త చెప్తావా? కోర్టులో విడాకులు పొందటం కోసం తమ భార్యలకి లేనిపోని అక్రమ సంబంధాలంటగట్టే భర్తలున్న ఈ రోజుల్లో నా భర్త మాత్రం నేనంటే ఇష్టం లేకపోయినా నా మీద అలాంటి నింద వేయడానికి ససేమిరా ఒప్పుకోలేదు. అదే ఆయనలో నేను చూసిన గొప్ప వ్యక్తిత్వం, మంచితనం. సితార మాటలకి శశిధర్ ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తున్నాడు. అతని గుండెల్లో ఏదో ఆవేదన, అలజడి మొదలవుతుంది. తెలియని బాధ అతని మనసుని మెలిపెడుతుంది. శశిధర్ ప్రమేయం లేకుండానే అతని కళ్ల వెంట కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. ఇలాంటి డివోర్స్ కేస్కి నా సర్వీస్లో నేనెప్పుడూ అటెండ్ అవ్వలేదు, తీర్పివ్వలేదు, కనీసం చూడలేదు, వినలేదు కూడా. మన భారత రాజ్యాంగం చాలా గొప్పది. ఇలాంటి కేసుల్లో మన రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఎలాగైనా భార్యాభర్తల్ని కలిసి ఉంచాలనేదే. ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇరువురికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తీర్పుని ఆలస్యం చేస్తుంది కోర్టు. కానీ నువ్వు ఆవేశంతో కాకుండా ఎంతో ఆలోచించి నీ భర్తకి విడాకులివ్వడానికి సిద్ధపడ్డావని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నీకు విడాకులు మంజూరు చేస్తున్నాను అని విడాకుల పత్రాల మీద సంతకాలు చేయబోతుంది. నాకీ విడాకులొద్దు మేడం. అని గట్టిగా అరుస్తాడు శశిధర్. అందరూ ఆశ్చర్యంగా శశిధర్ వైపు చూస్తారు. నా భార్య గొప్పతనం నాకు తెలిసొచ్చింది. నాకు డబ్బొద్దు, నా భార్య కావాలి. దయచేసి విడాకులు రద్దు చెయ్యండి. అది విని లాయర్, జడ్జ్, శాంభవి, సితార తల్లిదండ్రులు, శశిధర్ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు. సితార ఆనందానికి హద్దుండదు. తన కళ్ల వెంట ఆనంద బాష్పాలొస్తాయి. అలాగే అని విడాకులు రద్దు చేస్తుంది జడ్జ్. సితార దగ్గరికొచ్చి క్షమాపణ కోరాడు శశిధర్. సితార ఒప్పుకోలుగా చూస్తుంది. అందరూ సంతోషంగా బయలుదేరతారు.